నమస్తే వెల్కమ్ టు న్యూస్ 21 తెలుగు బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పల్నాడు జిల్లా ఎల్లమందలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి. లబ్ధిదారుని ఇంట్లో స్వయంగా కాఫీ కాచిన చంద్రబాబు. ప్రజా వ్యతిరేక పాలనపై వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఆసుపత్రిలో స్టెప్పులేసిన వినోద్ కాంబ్లీ. చక్దే పాటకు హాస్పిటల్ సిబ్బందితో డ్యాన్స్ చేసిన మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ వీడియో వైరల్. పల్నాడు జిల్లా యలమందలో పింఛన్ లబ్ధిదారు ఏడుకొండలు ఇంటికెళ్లిన సీఎం చంద్రబాబు దీపం పథకం గురించి ఆరా తీసి ఏడుకొండలు ఇంట్లో స్వయంగా కాఫీ తయారు చేసి కుటుంబ సభ్యులకు అందించారు చంద్రబాబు. ఏడుకొండలు కుటుంబ పరిస్థితులు తెలుసుకొని అతను దుకాణం పెట్టుకునేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల రుణం ఇప్పించాలని, అలాగే ఇంటి నిర్మాణం పూర్తి కోసం కూడా రుణం ఇప్పించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కాసేపు తాజు ఇట్టొస్తాడు తాత ఇట్టొస్తాడు ఇక్కడ బాగుందమ్మా ఆగమవుతుంది రా చిక్కన దగ్గర ఇల్లాను అబ్బాయి ఏదన్నా లోన్ అప్పుడే 2019 చెప్పు డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు అదే మరి అప్పుడే దెబ్బ తగిలింది. పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా? ఇంకా లేదు కదా, వాళ్ళేనా కాఫీ నేర్పించలా? తాగమ్మా రా. మీ నాన్న ఎక్కడ పక్కన రాయా కూర్చుని రమ్మ కూర్చోరా. ఇప్పుడు నేను ఒక పని చేయండి, మనకు ఎంత ఇస్తారు ఇంటికి? 2.5 lakhs వస్తుంది. ఇమీడియట్ చేసి నువ్వు ఒక పని చేయి, ఒక 2,50,000 వాళ్ళు ఇస్తారు, పార్టీ ఒక 2,50,000 ఇస్తాం, ఊర్లో వాళ్ళు కావాలంటే ఇది చేసుకుంటాం, నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం. 5 లక్షలతో అయిపోతుంది కదా. ఏదైనా ఎక్కువ పడి చెప్పండి, అది కూడా ఇస్తాం. కాల్ నువ్వు చెప్పి కట్టేయమంటాను. ఒక 6 నెలల్లో ఇల్లు కట్టేసుకోండి. మొన్న రీసెంట్ యాక్సిడెంట్ జరిగి ఇంతకుముందు కరెంట్ పోల్స్కి లైట్లో చేసుకుంటున్నాను. నీకు ఊళ్ళో చిన్న చిన్న రిపేర్ చేస్తా ఉపాధి పొందుతుంది. మన యాక్సిడెంట్ జరిగినాక పోల్స్ ఎక్కడ కుదరక కుర్రోళ్ళు పెట్టి చేసుకోవాలి. కుర్రోళ్ళు పెట్టి నాకేం రాట్లా. నాకు ఇల్లు కరెంట్ తెలుసు కాబట్టి ఏదైనా సొంతంగా ఒక షాప్ పెట్టుకున్నామని. షాప్ పెట్టిస్తావు, అది కూడా ఇచ్చేసేయండి. నువ్వేంటి కమ్యూనిటీ ఏంటి? రజిక. ఓకే, 5 lakhs లోన్ ఇస్తారు సార్. 2.5 lakhs సబ్సిడీ. 2.5 lakhs సబ్సిడీ, 2.5 lakhs లోన్, 5 లక్షల రూపాయలు. 5 లక్షలు సరిపోతుంది, చేసుకోగలుగుతావా? అదే 5 లక్షలతో దిగి అక్కడి నుంచే స్టార్ట్ చేయకు. మరి ఏది ఇమ్మీడియట్గా ఇస్తారు, అది ఇస్తారు, ఇల్లు కట్టిస్తారు. ఈ 2 చేసుకో, తర్వాత మాట్లాడు. నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఏం పని చేస్తావు నువ్వు? అదే కొద్దిగా గాలి మిషన్ ఉందండి ఇంటి ముందర, టైర్లకి పంచర్ వేసు. ఎంత వస్తుంది దాంట్లో? నెలకి ఒక 4,000, 5,000. 4-5 వేలు వస్తుంది. ఇది ఒక 4,000 వస్తుంది. 4,000 వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా, మందులు కోటికి సరిపోతున్నాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా బతుకుతున్నా. నీ పేరేంటమ్మా? సురేష్. సురేష్. నీ పేరమ్మా? అంజలి. నా పేరు ఏడుకొండ. ఏడుకొండ. లేదా చనిపోయింది. 1 ఎకరా భూమి ఉందా? 1 ఎకరం. ఏం చేస్తారు భూములు? అది మాగాడి. ఏమైనా పంట వేస్తారు ఎప్పుడన్నా? ఏమైనా ఆదాయం వస్తుందా? ఏమి మాగాళ్ళు ఏమి వస్తుందండి, తిండి కూడా. ఇప్పుడు నేను పని చేస్తాను, మీకు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టేయమంటాం, నీకు ఆ లోన్ ఇప్పిస్తాం, పిల్లలు బాగా చదివించండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇట్రండి, ముగ్గురు రండి, ముగ్గురు ఇట్రండి, పిల్లలు అందరూ రండి.
అదండి ఏదన్నా నాకు పాత పడిపోయింది, ఏదన్నా గాలి మిషన్కి ఏదన్నా ఎక్కడ ఇంటి ముందులే పంచర్లు గాలి వేస్తారు ఆటోమేటిక్ కాదు, మాన్యువల్ ఆటోమేటిక్ మిషన్ పెట్టేస్తే ఆటోమేటిక్ మిషన్ పెట్టించండి, 67,000 అవుతుంది. ఇచ్చేసి అవి కూడా ఇచ్చేసారు. ఫ్యామిలీని సెర్చ్ చేయండి. ఏదండి పేరు చెప్పుకొని పక్కన బతుకుతా. ఓకే రండి, తీసుకున్నా. సార్ కొంచెం ఫోటో సార్ పిల్లలు వస్తే ఉంటుందా? రా అడ్డాడు కరెక్ట్గా ఇస్తున్నారా? కరెక్ట్గా ఏం ప్రాబ్లమ్స్ ఏం ప్రాబ్లం లేదండి. ఎంతమందికి ఇచ్చారు? పొద్దున్నే వచ్చి ఇంటికి వచ్చి 64 ఉన్నాయి సార్, 62 కంప్లీట్ చేశాను సార్. 62. ఆ 2 లేరా వాళ్ళు? లేదు సార్, హాస్పిటల్స్. ఇటండి ఇంకో ఇటండి, ఇంకోకాయ అడ్డాడు అడ్డాడు. దేవుడి గుడిలోని హుండీలో కూడా డబ్బులు వెయ్యలేని స్థితికి వచ్చారు ప్రజలని, ప్రజల ఆర్థిక శక్తి క్షీణించిపోయిందని, మరి నారా చంద్రబాబు నాయుడు తెచ్చిన 1,00,000 కోట్ల అప్పు అంతా ప్రజలకు చేరక పథకాలు అమలు కాక ఏమైపోయినట్టు, విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని కూడా అక్కడి ఎంపీకి తెలియదట అని విమర్శించారు గుడివాడ అమర్నాథ్. వైఎస్ జగన్ నిర్దేశకత్వంలో ప్రజా వ్యతిరేక పాలనపై వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోందని తెలిపారు. విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కొద్దిగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం తానేలో ఓ ఆసుపత్రిలో కోలుకుంటున్న వినోద్ కాంబ్లీ తాజాగా ఆసుపత్రి సిబ్బందితో కలిసి చక్ దే ఇండియా పాటకు స్టెప్పులేశారు వినోద్ కాంబ్లీ. పల్నాడు జిల్లా యలమందలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. లబ్ధిదారు శారమ్మ ఇంటికి వెళ్లి పింఛన్ నగదును అందజేసి ఆమె కుటుంబం కష్టాలు అడిగి తెలుసుకున్నారు సీఎం. శారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1,00,000 రుణం ఇప్పించాలని, శారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మీ హస్బెండ్ చనిపోయాడు, కరోనా వచ్చి చనిపోయాడు. కరోనా సమయంలో సెకండ్ వేవ్. అంటే ఎంత ఏజ్ ఎంత అప్పటికైంది? ఏమన్నా అలవాట్లు ఏమైనా ఉన్నాయా? తాగుడు కానీ అవన్నీ? ప్రేయర్కి వెళ్తా. మాకు అసలు అలవాట్లు ఏం లేవు. ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా? సోలార్ పెట్టించేస్తే కరెంట్ బిల్లు కట్టే పని ఉండదు. ఇంకేంటమ్మా, ఏంటి చెప్పండి మీ కష్టాలు? మా కష్టాలు, మా పాపని బాబుని చదివించుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాసపడుతున్నాను. నా బిడ్డల కోసం, ముఖ్యంగా నా బిడ్డలు చదివించుకోవడం కోసం. నేను ఆయాంలో 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను. అప్పుడు జరిగిన మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో మాకైతే ఏం అందుబాటులోకి రాలేదు. మేము చాలా ఇబ్బంది పడ్డాం కరోనా టైంలో. ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకున్న వాళ్ళు కూడా ఎవరు రాలేదు 5 సంవత్సరాల కాలంలో కూడా. అప్పుడు 50,000 కరెంటు బిల్లు కట్టేనే మీకు పింఛన్ ఇస్తాము, లేకపోతే మేయం. సచివాలయంలోకి వచ్చిన పింఛన్ ఎన్నికెళ్ళిపోయింది. ఎన్నికెళ్ళిపోతే 50,000 బిల్లు కట్టమంటే అబ్బాయి కూలి పని చేసుకుని ఇప్పుడు కూడా మేము నెల వచ్చాము 3,000 రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పింఛన్ కోసం 50,000 తెచ్చి. అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు 50,000 కరెంటు బిల్లు కడితేనే. ఆ 50,000 కట్టుకుని ఇప్పుడు నేను అప్పుడు 2,750 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 4,000 వచ్చి నాకు అయ్యగారు నా బిడ్డని 4,000 రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోషించుకొని చదివించుకుంటున్నాను. అబ్బాయి తెచ్చిన 200 జీవిత ప్రకారం మేము ఇంట్లో ఆయుధ ప్రకారం వాడుకున్న ఎట్నా సార్ బాబుని చదివించుకునే సామతికి మేము ఇప్పుడు ఇచ్చిన డబ్బులు పెట్టి మేము వాడుకున్నాం.
బాగా చదివించమ్మా పాపని, మంచి భవిష్యత్తు ఉంటుంది. డాక్టర్ అవుతావా? నమ్మకమేనా? నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు పార్ట్ టైం. నువ్వు ఇంటర్మీడియట్ ఏం చేసావు అప్పుడు? పాస్ అయినావు. ఇంటర్మీడియట్ ప్రైవేట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యావు అనుకో, దెన్ డిగ్రీకి వెళ్ళు, కొద్దిగా టైం స్పెండ్ చేయి. నువ్వు పాలిటెక్నిక్ అది పాలిటెక్నిక్ చేయించినావు, నీకు ఐడియా వస్తుంది, చాలా ఉద్యోగాలు వస్తాయి. రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది. చిన్నగా ఇచ్చే ముందు రిపేర్ చేయి, ఆ 3 లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ ఎట్టుకోవాలని చదువుకుంటూ 2 పనులు చేయి. ఓకే, మరి నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను. ఇది కూడా పెట్టిస్తాం, సోలార్ పెట్టిస్తాం. ధైర్యంగా ఉండండి. ఈ పాపని ఏం కావాలో అవన్నీ ఇప్పించి చదివించాలి. నాకు ఎంబీబీఎస్ చేసేట్టుగా మీరు మెంటరింగ్ చేయాలి. రేపటి నుంచి పాప జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. ఒకటి టేక్ లాజికల్. ఓకేమ్మా, బాగా చదువుకోవాలి. రండి తీసుకోమ్మా. రామ్ అటు ఇట్లా లేమ్మా. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండల కేంద్రంలోని ఏళ్ల నాగరాజు వ్యవసాయ క్షేత్రంలో వరి నాట్లు వేస్తున్న పెన్షన్దారులైన రైతు కూలీలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను స్థానిక నాయకులు అధికారులతో కలిసి పంపిణీ చేశారు పరిటాల సునీతమ్మ. అనంతరం అదే వ్యవసాయ పొలంలోకి దిగి వరి నాట్లు వేశారామె. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకరోజు ముందుగా ఈ రోజు జీవీఎంసీ 98వ వార్డు సింహాచలం ఎస్సీ కాలనీ ఆనందపురం మండలం గిడిజాల ముచ్చర్లలో పెన్షనర్లకు గంట శ్రీనివాసరావు అందించారు. ఆర్థిక ఇబ్బందులున్న రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల సహా అభివృద్ధిని కూడా సమన్వయం చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు గంటా శ్రీనివాస్. దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు తీసుకొస్తున్నారని, వీటి వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు గంటా శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ మాకు 11 వస్తే నీకు 1 సీట్ వచ్చింది, అది గుర్తు పెట్టుకో అంటూ హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. అన్నారు, అహంకారంగా మాట్లాడకు, నీవెంత నీ బతికెంత, నీవా మా జగన్ గురించి మాట్లాడేది, కడపకు వచ్చి గొడవలు పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదు. రాయలసీమ ప్రజలను రౌడీల్లాగా చూపించడానికి ఇక్కడికి వచ్చి ఓవర్ యాక్షన్ చేశాడు పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. మా పార్టీ ఎప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులకు విలువ ఇస్తుంది, ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఊసుకో అని వచ్చి బిల్డప్స్ ఇస్తున్నామన్నారు రాచమల్లు. సహకరిస్తారు కలెక్టర్లకు కానీ, ఆర్డీఓలకు కానీ, ఎంఆర్ఓలకు కానీ. ఇక్కడ దొరికినంత గౌరవం ప్రభుత్వ ఉద్యోగస్తులకు మరే జిల్లాలో దొరకదు. మర్యాద, ప్రేమ, అతిథులను గౌరవించే తత్వం మాకా మీరు నేర్పించేది? ఈ ప్రాంత బిడ్డలకా మీరు చదువు చెప్పేది? కానీ మీరు మాట్లాడే మాటలు ఎట్టున్నాయంటే మేము రాక్షసులు అయినట్టు. అసలు మేము ఉద్యోగస్తులు రాసి రంపాన పెట్టినట్టు, సంపుతానట్టు, కొట్టానట్టు, అవమానం చేస్తానట్టు. ఆయన ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి కంట్రోల్ చేస్తాడంట మమ్మల్ని. ఏం కంట్రోల్ చేయడానికి నువ్వేమైనా హెడ్ మాస్టర్వా? మేమేమైనా స్కూల్ పిల్లలమా నువ్వు కంట్రోల్ చేయడానికి? ఏ మీద పరీక్ష ఫెయిల్ అయినామని మమ్మల్ని కంట్రోల్ చేస్తావు నువ్వు? ఏమి దారి తప్పిపోయినామని కంట్రోల్ చేస్తావు మమ్మల్ని నువ్వు? క్యాంప్ ఆఫీస్ పెట్టాడంట. దేనికయ్యా క్యాంప్ ఆఫీసులు పెట్టేది పవన్ కళ్యాణ్ గారు? ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేదానికి క్యాంప్ ఆఫీసు పెట్టు. కొప్పటి నుంచి మా పరిశ్రమను తరలించకుండా పోయేదాని కోసం క్యాంప్ ఆఫీస్ పెట్టు. మా రైతులకు మేలు చేసేదానికోసం క్యాంప్ ఆఫీస్ పెట్టు. నీ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు పరచడానికి క్యాంప్ ఆఫీస్ పెట్టు. మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి ఎన్ని పరిశ్రమలు చేస్తావో తీసుకురా. దీనికి క్యాంప్ ఆఫీస్ పెట్టాడు డిప్యూటీ సీఎం అంటే ఈ జిల్లా వాసులు కూడా, ఈ రాయలసీమ బిడ్డలు కూడా స్వాగతిస్తారు. మా తోలోల్చనీకా? ఏం మేకపోతులు మా తోలోల్చనీకి? నువ్వు ఏం గొర్రెలమా తోలోల్చనీకి? పశువులమా?
తోలు ఒల్చడానికి, మా సొక్కబట్టి గుంజకపోవడానికి, మమ్మల్ని జైళ్ళలో పెట్టడానికి, మాకు మంచి చేసేదానికి క్యాంప్ ఆఫీస్ పెడితే స్వాగతిస్తాం. మమ్మల్ని అవమానపరచడానికి బజార్ నెంబర్ మమ్మల్ని ఈడ్చుకపోతామంటే చూస్తూ ఊరుకునేటోళ్ళం కాదు. నువ్వు మాతో యుద్ధం చేయాలంటే నీకు ప్రభుత్వం ఉండాలా. కానీ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు యుద్ధం చేయాలంటే ప్రభుత్వం అవసరం లేదు. మాకు అవమానం జరిగితే చాలు, మా స్వాభిమానం దెబ్బతింటే చాలు, మేము యుద్ధం చేసే మనస్తత్వం మాది. మా యుద్ధాలన్నీ కూడా స్వాభిమానం కోసమే, వ్యక్తిత్వం కోసమే, గౌరవం కోసమే. మేము ప్రభుత్వంలో ఉండినా లేకపోయినా రాయలసీమ బిడ్డలు స్వాభిమానం కోసం యుద్ధం చేస్తారు. మీరు యుద్ధం చేయాలంటే ప్రభుత్వం కావాలా, మేము యుద్ధం చేయాలంటే మాకు అవమానం జరిగితే చాలు. కేవలం ఒక సామాజిక వర్గాన్ని అవమానపరచాలని ఏ కులానికి ఆ కులానికి విభజన చేసుకున్నారు. కమ్మోలు కమ్మోల సైడు, కాపులు కాపుల సైడ్ అని, రెడ్డి గారు అంటే జగన్ అని. కానీ మా జగన్ ఆ తెలివితేటలు లేక రెడ్డి గారిని, కమ్మోలను, కాపోలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలు, బీసీలను అందరినీ సమానంగా ప్రేమించినాడు. ప్రత్యేకించి రెడ్డి గారిని సపరేట్గా చూడక, సపరేట్గా ప్రేమించక ఆ రెడ్డి కులస్తులు కూడా జగన్మోహన్ రెడ్డికి దూరమైనారు. 2014లో 2019లో వేసినంత మంది రెడ్డి గారు 2024లో వేయలే. కారణం, మమ్మల్ని ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ప్రేమించలేదు, మమ్మల్ని ప్రత్యేకంగా చూడలేదు. కానీ అదే రెడ్డి గారి మీద, ఈ కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానస్తులని చెప్పి రెడ్డి గారి మీద ప్రత్యేకమైనటువంటి ద్వేషాన్ని పెట్టుకున్నారు. కడప జిల్లా ప్రజలపైన పెట్టుకున్నారు. మాటకొస్తే 11 సీట్లు వచ్చినా ఇంకా సిగ్గు రాలే అంటున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు చాలాసార్లు మాట్లాడినాడు ఆయన. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారికి, అయ్యా ప్రశ్నించే పార్టీ పవన్ కళ్యాణ్ గారు, మాకు 11 సీట్లు వచ్చినాయి, మా అహంకారంగా తగ్గలేదు అంటున్నావు. నీకు ఒక్కటే వచ్చింది అది సీట్ అయ్యా, నీకు ఒక్కటే వచ్చింది స్వామి. మాకు 11 వస్తే నీకు ఒక్కటే. నీ బాబుకు, మీ చంద్రబాబుకు 24 వచ్చినది. మాకు 11 వచ్చే మీ బాబుకి 24 వచ్చినాయి, నీకైతే ఒకటే వచ్చింది. ఒకటి వచ్చిన నీవు ఈరోజు ప్రభుత్వంలో లేవా? 24 వచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రభుత్వంలో లేడా? 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి 130, 140 సీట్లతో మళ్ళీ ప్రభుత్వంలోకి రాడా? ఈరోజు అహంకారంగా నువ్వు మాట్లాడితే నీ నోటికి బీగం ఆ రోజు వెయ్యరా? నువ్వు ఏ రోజైతే చెప్పు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పుతో కొడతానని చెప్పి బహిరంగంగా చెప్పు చూపించినావో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి నీ నోటికి బీగ వేసిట్టే ఇంత దూరం మాట్లాడేవాని కాదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మంచోడై నువ్వు చెప్పుతో కొడతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని చెప్పి బహిరంగంగా మాట్లాడినప్పుడు కూడా నిన్ను శిక్షించకుండా పోవడం వల్లనే నీ నోటికి ఎంత మాటలు వస్తున్నాయి. ఎంత అహంకారం అంటే అంత అహంకారంగా ప్రవర్తిస్తా ఉన్నావు. దేశంలోనే మొట్టమొదటిసారిగా కన్యాకుమారిలో అద్దాల వంతెన నిర్మించారు. ఈ ఫైబర్ గ్లాస్ వంతెనను సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. వివేకానంద మండపం తిరువల్లువర్ విగ్రహాన్ని కలిపేలా దేశంలోనే మొదటిసారి సముద్రం మధ్యన గాజు వంతెనను తమిళనాడు ప్రభుత్వం 37 కోట్లతో నిర్మించింది. దీని పొడవు 77 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు.
PSLV C-60 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది రాకెట్. ఈ ప్రయోగం విజయవంతంతో స్పేస్ డాకింగ్ టెక్నాలజీని సాధించిన 4వ దేశంగా భారత్ నిలిచింది. భవిష్యత్తులో మరిన్ని కీలక ప్రయోగాలకు PSLV C-60 రాకెట్ ప్రయోగం నాంది పలికినట్లయింది. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు ఇతర ప్రయోగాలకు మార్గదర్శనం చేయనున్నది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా వేములవాడ సబ్ డివిజన్ పరిధిలో అదనపు బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని వేములవాడ ASP శేషాద్రి రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ASP కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, డ్రగ్స్, గంజాయి వంటి అంశాలను ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాలలో ఇప్పటికే పికెటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఆల్రెడీ ఒకవైపు మనకి స్టేట్ మోర్నింగ్ వీక్ అన్నమాట. ఇది మాజీ ప్రధాని గారి ఆయన చనిపోవడంతో, సో దాంతో అది ఒకటి. అండ్ ఇక్కడ 31st మెయిన్ థింగ్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్. 31st నైట్ మనకు తెలుసు జనరల్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. సో దాంట్లో భాగంగా మనం ఏమేం చేస్తున్నాం, ప్రజల ఎట్లాంటి విషయాలలో అప్రమత్తంగా ఉంచాలనే దానికోసం ఇది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్. తాగి నడిపితే కఠినంగా చర్యలు ఉంటాయి. ఆల్రెడీ చూస్తున్నారు మేము. వేములవాడ పోలీస్ మనకు ఆల్రెడీ ఒక మైనర్ డ్రైవింగ్ వాళ్ళు తీసుకుంటే ఎట్లా సెక్షన్ పెట్టి వాళ్ళ పేరెంట్స్ని రిమాండ్కి తరలించడం జరిగింది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అక్కడెక్కడ కూడా కొంచెం కూడా ఉపేక్షించేది ఉండదు. మైనర్ డ్రైవింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ బోత్, రెండు కూడా. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ఈ మధ్య జైలు శిక్ష చేస్తున్నారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. పుట్టిన తప్పించుకుంటా అంటే రాదు. ఈ రెండు మెయిన్ థింగ్. అది కాకుండా ఇంపార్టెంట్ జంక్షన్స్లో పికెట్స్ పెట్టేసి చెక్ పోస్ట్ ఉంటాయి. సో ఎట్లా కూడా ఎలాంటి ఏది చేసినా కూడా తప్పించుకోవడానికి ఉండదు. ప్లీజ్ బీ కేర్ఫుల్. అది కాకుండా రోడ్ల మీద కేక్ కటింగ్స్ ఇట్లాంటివి నాట్ అలౌడ్. ఇంట్లో చేసుకోండి, హ్యాపీగా చేసుకోండి. ఫైర్ క్రాకర్స్ ఆర్ ఆల్సో నాట్ అలౌడ్. అది ఎట్లాంటి పరిస్థితులు కూడా అవి కూడా వాడకూడదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంకా నేరస్తులు సర్వేలెన్స్ అనేది ఇంకా టైట్గా పెట్టినాము. 31st నైట్ నేపథ్యంలో జనరలీ క్రైమ్ చేసేవాళ్ళు అండ్ కొన్ని ట్రబుల్ ఏరియాస్. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్.